హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ దివాళీ అందరికీ. ఈరోజు థర్స్డే, దివాళీ ఈరోజు. అండ్ టైమ్ ఈస్ అరౌండ్ 9:30 అలా అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకుందాం కొన్ని అని బయలుదేరుతున్నాను బయటికి. నిన్న నైట్ వెళ్ళాను, అంత ఫ్రెష్గా అనిపించలేదు, కొన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఇంకొన్ని తీసుకుందాము. మా దివాళీ వెరీ సింపుల్. సుధానాన్న వాళ్ళని ఇన్వైట్ చేశాము, అంటే ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వస్తారు. కొంచెం ఫ్లవర్స్ డెకరేట్ చేసుకొని, కొన్ని క్యాండిల్స్ వెలిగించుకొని, పూజ చేసుకొని, హ్యాపీగా కుక్ చేసుకొని తినడం అంతే. క్రాకర్స్ అవి నేను ఎక్కువ కాల్చను. ఇంకా ఫెరో వచ్చినప్పటి నుంచి అయితే అస్సలు కాల్చట్లేదు. వాడేం రియాక్ట్ అవ్వడు క్రాకర్స్కి, బట్ స్టిల్ కొంచెం కాన్షియస్నెస్ వచ్చింది, ఎందుకు ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడం అండ్ డాగ్స్ని అన్నిటిని భయపెట్టడం ఎందుకని. ఫుల్ క్రౌడ్ ఉన్నారు బయట. ఏదోలాగా నాకు కావాల్సిన కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇంటికి వచ్చేసి గాడ్ ఫ్రేమ్ క్లీన్ చేసేసి మంచిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫెస్టివల్ రోజు అలా దేవుడి రూమ్ మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను ముందు రోజు ఈ మట్టి దీపాలు తీసుకున్నాను కదా, అవి తేగానే వాటర్లో సోక్ చేశాను. ఇంక ఇప్పుడు కాసేపు ఎండలో పెడుతున్నాను, ఈవినింగ్ లైటన్ చేసుకోవాలనేసి. కాసేపట్లో ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చేసారు. ఈ ఫ్లవర్స్తో రంగోలీ వేద్దాం అనుకున్నాను నేను. దానికోసం గ్రీన్ కలర్ లీవ్స్ కోసం కమ్యూనిటీలోనే ఏదో చెట్టుకున్న కొమ్మలు కొన్ని తెంపుకొని వచ్చేసాను. డిఫరెంట్ కలర్ రోసెస్ అండ్ చామంతి పూలతోటి మంచి డెకరేషన్ చేసుకుందాము. ఇక్కడ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట పీల్ చేయాల్సినవి ఆ ఫ్లవర్ రంగోలీ కోసం. అది ప్రణీత్ వాహిత చేస్తుంటే దీపాలు ఉంటాయి కదా, దీపాల్లో ఆయిల్ పోసేసి ఆ వత్తులు పెట్టడం అవన్నీ చేసాము. మా పూజ అయితే చాలా బాగా అయింది, పీస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఫెస్టివల్ డేస్. ఇంకా ఈవినింగ్ అవ్వగానే యాక్చువల్లీ బెంగళూరులో ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ రెయిన్ ఆగితే ఆ దీపాలు బయట పెడదామని చూస్తుంటే అసలు ఆగేదే లేదు. సర్లే ఇట్స్ ఓకే, ఈ లోపలే దీపాలు పెట్టుకొని మనం ఈ రంగోలీ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసాము. నేను క్రాకర్స్ అంత ఎక్కువగా ఏం కాల్చను, చిన్నప్పుడు కొంచెం కాల్చేదాన్ని, ఇప్పుడైతే ఆల్మోస్ట్ మానేశాను. ఒక్క కాకర పుల్ల కాలుస్తాను అనుకుంటా మ్యాక్సిమం, అంతే. ఇక్కడ ఇంకా మా ఫ్లవర్ రంగోలీ స్టార్ట్ చేసాము. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాము, బట్ అది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించినాయి అండ్ సేమ్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ మా దగ్గర లేవన్నమాట. సో ఇంకా మాకు తోచినట్టు చేయడం స్టార్ట్ చేసాము. డార్క్ తర్వాత లైట్ తర్వాత కొంచెం డార్క్ అలా పెట్టుకుంటూ వెళ్ళాము. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. మీరు చూసి చెప్పండి ఎలా ఉందో. ఫ్లవర్స్తో మనం డెకరేషన్ చేస్తే ఇన్ ద ఎండ్ కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఫెస్టివ్ వైబ్స్ కోసం ఇలా ఇంట్లోనే రంగోలీ ట్రై చేయండి. దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. మంచి ఇంట్లో మిడిల్లో వేసాము, చాలా కలర్ఫుల్గా ఫెస్టివ్ వైబ్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి. దివాళీ ఈజ్ అన్డౌటెడ్లీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. ఇక్కడైతే నేను ఫుల్ క్యాండిల్స్ పెట్టేశాను. యాక్చువల్లీ మట్టి దీపాలన్నీ బయట పెడదాం అనుకున్నాను, బట్ బయట ఫుల్ వర్షం పడుతుంది కదా, సో అన్నీ ఇంట్లోనే పెట్టేశాను. దీపాలన్నీ పెట్టాక దిస్ ఈజ్ హౌ అవర్ హౌస్ లుక్స్. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ దివాళీ. ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయినట్టే. బయటకు అలా వెళ్ళాము, అందరు క్రాకర్స్ కాలుస్తుంటే అలా కాసేపు చూసి ఇంకా వచ్చేసాము. ఇది మా సింపుల్ స్వీట్ స్మాల్ సెలబ్రేషన్స్. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. I will see you all in one more beautiful vlog. Until then, be happy, take care, bye bye.